సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచార్య ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ రాజు సహకారంతో గోయిందిన్య పాఠశాల విద్యార్థులకు పాత పుస్తకాలు పెన్నులు పంపిణీ, అలాగే చెట్టు యొక్క విశిష్టతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటాడు మీ బ్రహ్మానందాచార్య. ఎందుకనంటే చెట్టు మనకు మంచి గాలి ఇవ్వడమే కాకుండా మన చెడు గాలిని పీల్చుకోవడమే కాకుండా మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న చెట్టును ప్రతి ఒక్కరు కూడా పెంచి సంరక్షించి రేపు భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మానందాచార్య అంటారు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే మనం కరోనా విపత్తు వలన అనేక మంది ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. దీనికి ఏంటంటే మానవుడు తన అవసరాల కోసం చెట్లను నరకడం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మానందాచార్య అంటారు. విద్యార్థులు మీరు కూడా మీ తల్లిదండ్రులకు తెలియజేసి ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా 10 చెట్లను నాటి సంరక్షించాలని, అలాగే చెట్టు మనకు మంచి కూరగాయలు ఇవ్వడమే కాకుండా అనేక పండ్లు ఇవ్వడమే కాకుండా అనేక ఔషధాలకు కూడా చెట్టు మనకు ఉపయోగపడుతుంది. తుదకు చనిపోయిన తర్వాత మనం కాల్చడానికి కూడా చెట్టు ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి చెట్టును పెంచి సంరక్షించాలని చెప్పి మీ బ్రహ్మానందాచార్య కోరుతూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడం మౌనిక గారికి, ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి వచ్చిన గోయిందిన్య గ్రామస్తులకు, ఈ కార్యక్రమానికి దాత అయిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ రాజు గారు, చెట్లు ఉండేలా చూసుకోవాలి. చెట్లుంటే మనకి ఎన్ని లాభాలు వచ్చినాయో సార్ చెప్పినది విన్నారు కదా. మనం అందరము దాన్ని వినడం ఒక్కటే కాదు, దాన్ని పాటించాలి. ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్ అందరికి చెప్పాలి, మీ అమ్మకు, మీ నాన్నకు, అందరికి. మన ఇంటి చుట్టుపక్కల కొంచెం ప్లేస్ ఉన్నా కూడా కొన్ని చెట్లు నాటాలి. దాని వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని మీరు దాని వల్ల ఉన్న యూజెస్ అని చెప్పాలి మీ పేరెంట్స్ కి. సార్ గారు వచ్చి ఇలా స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్స్ ఇవన్నీ డొనేట్ చేయడం చాలా సంతోషం. ఒకసారి అందరూ సార్ క్లాప్స్ కొట్టి श्री दुर्ग में मजा जरूर मैं इच्छिनार కదా నువ్వు బయలుదేరుచున్నవి. అహోబిలం వెళ్ళు భక్తాదులకు విజ్ఞప్తి, ప్రతి బస్సు అహోబిలం వెళ్ళు ప్రతి బస్సు టింటు వద్ద నుండి బస్సులు బయలుదేరుచున్నవి. అహోబిలం వెళ్ళు భక్తాదులకు విజ్ఞప్తి, అహోబిలం బస్సులు టింటు వద్ద నుండి బస్సులు బయలుదేరుచున్నవి. అహోబిలం బ్రహ్మోత్సవాల సందర్భంగా అల్లగడ్డ డిపో నుండి మనం అహోబిలానికి మెలే బస్సులు స్పెషల్గా ఆపరేట్ చేయడం జరుగుతున్నది. మన డిపో నుంచి కూడా కొన్ని 10 బస్సుల దాకా ఆపరేట్ చేయడం జరుగుతున్నది. ఇది 28వ తేదీ కళ్యాణం నుండి 4వ తేదీ బ్రహ్మోత్సవాల వరకు ఈ బస్సులు అదేవిధంగా స్పెషల్గా తిరుగుతాయి. ఈ బస్సులో స్త్రీలకు శ్రీశక్తి టికెట్లు, ఫ్రీ టికెట్ అలా ఉన్నది. ఎవరైనా కానీ సద్వినియోగం చేసుకోవచ్చు. టికెట్ వచ్చేసి ఎగువ ఓబలానికి వచ్చేసి 50 రూపాయలు, దిగువ ఓబలానికి 40 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది మామూలుగా ఎప్పటి నుంచి పాతకాలం నుంచి కూడా అదే టికెట్గా నిర్ణయించడం జరిగింది. కొత్తగా ప్రత్యేకంగా టికెట్ ఏం పెట్టడం లేదు.
ఇది పాత టికెట్లతోనే సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము. మరియు ప్రజలకు బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రజలకు ఆర్టీసీ బస్టాండ్ నందు వారికి తగిన సౌకర్యాలు బస్టాండ్ నందు కల్పించడం జరిగింది. త్రాగునీరు, వాళ్ళకు నీడకు ఉండడానికి కుర్చీలు, ఫ్యాన్లు మొత్తము అందుబాటులో ఉండేలాగా సమకూర్చడం జరిగినది. అంతేనా. స్థానికులకు ఆళ్ళగడ్డ నుండి నరసాపురం ఒకటి స్టాపు, తర్వాతనే అహోబిలం, మధ్యలో ఎక్కడ స్టాప్ ఉండదు. నువ్వు ఎంతసేపు చూసినా ఏమి నాకేమి గట్ట ఉంటున్నాయి కళ్ళు మీరు మాలేసి ఏం చేస్తావు? టైం బాగాలని అన్ని మాలే. అవి యాసిన్ యాడికి రా వీడియో తీసుకుని మాకు 2 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు పడలేదు. పొలం మాది 17 సెంట్లు పొలం పోయింది. కాకపోతే ఎవరి కాడికి పోయినా ఏం రావడంలే, ఎవరు పట్టించుకోవడంలే. డోన్కు ఒక సంవత్సరం 2 ఏళ్ళ దాకా తిరిగినాం, ఎవరు పట్టించుకోవడంలే. అందరికీ రెడ్డి గారి కాడికి వాళ్ళ కాడికి వీళ్ళ కాడికి పోయినాం, ఎవరైతే ఏం పట్టించుకోవడంలే. మేము రైతులం అన్నా, మాకు డబ్బులు పడలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. వర్క్ వచ్చి అయిపోయినకి వచ్చింది. మేము ఎవరిని అడగాల? కాకపోతే మాకు ఏదైనా పడకుంటే మేము ఏదైనా మందు గిందు తాగి సావాలా. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చే సరిపోతుంది, లేకుంటే మేము పిల్లల తలలం సావాల్సింది వస్తుంది. మేము బుగ్గానిపల్లె ప్లస్ గోర్మాన్కొండ, కులుముపల్లె, బేదం జిల్లాకు సంబంధించిన రైతం ఇక్కడికి వచ్చాము. గత ప్రభుత్వం చేసినటువంటి 4 సంవత్సరాల కిందట ఈ NH 340B అని చెప్పేసి సోమయాజులపల్లె సత్రం నుంచి డోన్ వరకు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ రోడ్డు. గతంలో మాకు ఇస్తామన్న నష్టపరిహారం వచ్చేసి
అప్పట్లో ఎంఆర్ఓ వాళ్ళు, డ్రోన్ ఆఫీస్ ఉన్నటువంటి ఆర్డీఓ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే మీకు ఇచ్చిన నష్టపరిహారం డబుల్కు ట్రిపుల్ రెట్టింపుగా ఇస్తాం మీకు అమౌంట్, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు రోడ్డు పనులు సర్వే చేసి మొదలు పెట్టారు. ఆ రోజులో ఉన్నటువంటి బేదంచెలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ అయితే, ఎంఆర్ గారు అయితే, విఆర్ఓ గతంలో విఆర్ఓలు తర్వాత ఎలక్షన్ల తర్వాత మారిపోయినాయి. ఈ సంవత్సరంలో మారిపోయిన తర్వాత ఎలక్షన్ల తర్వాత పట్టిపోయి ఈరోజు సంవత్సరం ప్రభుత్వం మారినాయి, అధికారులు మారినారు, ప్రభుత్వం మారింది. కానీ రైతులు NH 340 మీద ఉన్నటువంటి ఆధారపడుతున్నటువంటి రైతులందరూ కూడా రోడ్డు మీద ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు పరిస్థితి పడ్డ వాళ్ళకి ఆల్మోస్ట్ 70% అమౌంట్ పడ్డాయి. లక్షల్లో, ఇదేం పెద్ద 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 కోట్లలో కాదు, లక్షల్లో చిన్న చిరకారు రైతులే అందరూ కూడా ఎకరాలు మాకు కూడా అందరితో పాటు 30 ఎకరాలు 40 ఎకరాలు 30-40 సెంట్ల పాటు అమౌంట్ పోయింది. దానికి మాత్రం నష్టపరిహారం రావాల్సిందిగా చెప్తున్నాం మేము. NH 340 అనేది ఎప్పటి వరకు వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారో మాకు అనవసరం వాళ్ళతో. కానీ మాకు అనేది ఏంటంటే మాకు సమస్య 3 సంవత్సరాల నుంచి మాకు నష్టం జరుగుతుంది. చిన్నకారు రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మేము ఉన్న ఎకరా అర్ధ ఎకరా పొలం కూడా మేము నష్టపోయినాం. మేము ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ అధికారుల చుట్టూ రోడ్డు మీద వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే కాంట్రాక్టర్ల దగ్గరికి వస్తే సర్వేలు నడితే విఆర్ఓలు నడితే ఆర్డీఓ డ్రోన్ కూడా గతంలో చాలాసార్లు వెళ్లాల్సి వచ్చింది. చెప్పినాము వాళ్ళ దగ్గర కాదంటే జిల్లా అధికారి కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి అర్జీలు కూడా ఇచ్చినాము. ఈ వల్ల కూడా వాళ్ళ చుట్టూ తిప్పుకుంటానికి పొద్దుపోయి మాటలు చెప్తారు. కానీ సరైన మార్గంలో ఎవరు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు, మాకు ఇవ్వట్లేదు. నష్టం రైతులు అయితే మాత్రం రోడ్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ కొత్తపల్లి దగ్గర టోల్ గేట్ కూడా జరుగుతుంది. ఇక్కడ గొర్మాంకొండ ఏరియాలో వచ్చేసి బుగ్గానపల్లి గొర్మాంకొండ ఉన్నటువంటి రస్తా కూడా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. దీని తగిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా తెలియజేస్తాం. అందరికీ గుంతలు పడ్డాయి రోడ్డు మీద వాగుతున్నటువంటి ఏదో వర్షం ద్వారా వచ్చిన నీళ్లు కూడా అర్రకొర మిగిలిన అర్ధ సెంటు 3/4 సెంటు మిగిలిన దాంట్లో కూడా పంట వేస్తుంటే నష్టపోతున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పైన అధికారులు తొందరగా స్పందించి వీలైన తొందరగా మాకు నష్టపరిహారం ఎంతవరకు ఉందో అంతవరకు చెల్లించాలని నేను తెలియజేస్తాను. రోడ్డు ఎత్తులేసింది, చేను తగ్గులో పడింది, రోడ్డు ఎత్తులేసింది. ఆ చేను దిగనికే మాకు సౌకర్యం చేయమంటే ఎవరు మమ్మల్ని పట్టించుకోని లేదు. మాకు పొలం పోయిన డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. దానికోసం మేము అంత ఇబ్బందులు పడుతున్నాము. మాకు అంత చాలా కష్టమైంది. అధికారులు అందరూ కలిసి చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. లేకపోతే ఆ తీవ్రమైన ఇబ్బందులు మీరు పడతారో మేము పడతామో తెలియదు. గౌరవనీయులైన NH 340B అధికారుల గారికి, రెవెన్యూ అధికారులకి NH 340B రోడ్డు పడుతుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుందని మా పొలాల్లో 50 సెంట్ల పొలం మేము గవర్నమెంట్కి ఇచ్చినాము. ఇంతవరకు రోడ్డు వేసుకుని పోయినారు. కానీ మాకు నష్టపరిహారం కోసము ఎన్ని PGRSలు పెట్టినా కూడా రివర్స్ చేస్తూనే ఉన్నారు. కానీ 73 రోజులు జరిగిపోతున్నాయి. కానీ మాకు ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము. ఎంతమంది అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మేము మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు మా ఆశలను బుట్టదాఖలు చేస్తున్నారు. గౌరవనీయులైన అధికారులు, బేదంచెర్ల మండల అధికారులైన తర్వాత NH 340B అధికారులైనా సరే ఇప్పటికైనా మేల్కొని మా యొక్క సమస్యను పరిష్కారం చేసేసి అందరికి ఇచ్చినారు, రైతులందరికీ. కానీ ఇంతవరకు మేము ఎన్నిసార్లు తిరుగుతున్నా కూడా వస్తాయి అంటున్నారు. కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి చర్యలు లేవు. దయచేసి ఇప్పటికైనా రైతుల గోడు పోసుకోకుండా, రైతులను సతాయకుండా, రైతుల సమస్యలను అర్థం చేసుకొని మాకు జరిగిన నష్టపరిహారం, మా పొలాల్లో వేసిన భూమికి మాకు నష్టపరిహారం అడుగుతున్నాం. నేను ఎవరి భూములు కూడా దోచుకోలేదు, ఎవరిని అడగలేదు. ఎన్నిసార్లు తిప్పుతున్నారంటే అన్నిసార్లు తిప్పుతున్నారు. గౌరవనీయులైన అధికారులు ఇప్పటికైనా స్పందించి మా సమస్యను తొందరగా చేస్తారని, లేకపోతే ఇంకా వాళ్ళు మా పరిస్థితి ఇబ్బంది అవుతుంది, ఇప్పటికైనా స్పందిస్తారని సవినయంగా వేడుకుంటున్నాను. 340Bలో చాలా మంది రైతులకు డబ్బులు అమౌంట్ అయితే రాలేదు. ఎవరి వాదన వాళ్ళది, ఎవరి బాధలు వాళ్ళవి. అమౌంట్ అయితే రాకుండానే రోడ్ అయితే పూర్తి చేసుకొని పోతున్నారు. దీని మీద కొంచెం అధికారులు మనం ఎన్నిసార్లు తిరిగినా అధికారులకైతే చెవు వెచ్చక కావడంలే. దీని మీద మీరు ఏమైనా స్పందించి మళ్ళీ ఒకసారి మా వెరిఫికేషన్ చేసి ఎవరెవరు కాలేదు, రానోళ్ళమే మేము అడుగుతున్నాయి, వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఏమడగలంటే రెండో వానికి ఎవరికి ఇవ్వడం లేదు. మా బాధను మేము పడుతున్నాం.